నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన పెన్ ఫ్రెండ్ ధారావాహిక నుండి రెండవ భాగం వినేద్దామండి. 12 ఏళ్ల క్రితం విధి హఠాత్తుగా తన కటాక్ష వీక్షణాలు చాలించి కళకళలాడుతున్న మాణిక్యాంబకేసి వక్రంగా చూసింది. ఆ వేళ కడుపు నిండా భోంచేసి సుఖంగా ఆఫీస్కి వెళ్ళిన భర్త నిరంజనం గంటకల్లా కడుపు నొప్పి అంటూ మూలుగుతూ ఇంటికొచ్చాడు. ఏ అజీర్తు అనుకుని తనకు తోచిన గచ్చాకు పుచ్చాకు వైద్యాలు ఏవో చేసింది. తగ్గలేదు సరికదా, హెచ్చాయి. గిలగిల్లాడిపోయాడు. అప్పటికి కానీ తోచింది కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. వెళితే ఏముంది, అదేదో మాయదారి జబ్బు, ఆపరేషన్ కానీ తగ్గదుట. అది 24 గంటల లోపల చెయ్యకపోతే చెయ్యి దాటిపోయినట్టేట. గంపెడు బంధువులకు ఉండి ఏం లాభం? సమయానికి ఆదుకున్నది మనోధైర్యం అయింది మాణిక్యాంబకి. భర్తని ఆపరేషన్ థియేటర్కు పంపి ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ కూర్చుంది. కానీ ఏ మూల దైవానికి మృత్యుదేవతను అడ్డుకునే శక్తి లేకనేమో ఆమె ప్రార్థనలు ఫలించలేదు. ఆపరేషన్ పూర్తి కాకముందే కన్నుమూశాడు నిరంజనం. చావుకు పెడితే తద్దినానికి శాంక్షన్ అయ్యే ప్రభుత్వ సెలవల్ల అంతా ముగిశాక బిలబిల్లాడుతూ అప్పుడు వాలారు బంధుజనాలు. నైరాశ్యంలో మునిగిపోయి కంట నీరు కూడా ఎగిరిపోయి శూన్యమే మిగిలిపోయి పెనిమిటిని అనుసరించేందుకు సిద్ధంగా ఉన్న మాణిక్యాంబని మళ్ళీ మనుషుల్లో పడేశారు. మేము లేము అని ధైర్యం చెప్పారు. లేక కలిగిన బిడ్డను అనాథను చేస్తారా అని నిష్ఠూరాలాడారు. తండ్రి అలాగూ దాటుకున్నాడు. కన్న తల్లివి నువ్వైనా ఆ పిల్లను పెంచి పెద్ద చేసి అచ్చటముచ్చట చూసుకోవద్దా అంటూ బాధ్యతలు గుర్తు చేశారు. ఆవిడ తెప్పరిల్లేలోగానే 10 రోజులు గడిచిపోయాయి. ఉత్తర క్రియలు సైతం యథావిధిగా జరిగిపోయాయి. బీరకాయ పీచు చుట్టపక్కలందరూ వెళ్తూ మళ్ళీ ఒకసారి పోయిన నిరంజనాన్ని స్ఫురణకు తెచ్చుకుని విచారించారు. తలకొకసారి మాణిక్యాంబని ఏడిపించారు. వేదాంతం చెప్పి ఓదార్చి ఎవరి దారిని వాళ్ళు చక్కాపోయారు. మిగిలిన వాళ్ళు రామశర్మ, మాణిక్యాంబ అన్నగారు, తమ్ముడును. అప్పుడొచ్చింది ప్రశ్న, మాణిక్యాంబ ముందు జీవితం ఎక్కడ ఎలా వెళ్లదీస్తుంది అని. అసలు ఆ విషయాన్ని లేవనెత్తినవాడు రామశర్మే. కళ్ళు తెరవని ఈ పసిదాన్ని పెట్టుకుని నువ్వొక్కరితివి ఇక్కడేం ఉంటావు వదినా, మాతో వచ్చేయి అన్నాడు అతను. అన్నపోయిన నాటి నుంచి రాత్రిని పగలని తేడా లేకుండా, తినేదానికి తాగేదానికి భేదం తెలుసుకోకుండా పందిరి లాగేసిన పాదులా కుప్పగా ఓ మూల పడి ఉంటున్న వదిన గారిని చూస్తూ ఉంటే బాధ తెములుకొచ్చింది అతనికి. అది విన్న కోకిలాంబకు మాత్రం చేదు మింగినట్లయింది. ఇదెక్కడ తగలాటం? అన్నలేడా తమ్ముళ్ళేడా ఆవిడికి? వాళ్లకు లేని ఆరాటం ఈయనకెందుకు? మతి లేకపోతే సరి అని లోపలే గింజుకుంది. ఎక్కడ మాణిక్యాంబ ఊకొట్టి బుర్ర ఊపేస్తుందో అని కంగారు పడింది. ఆ ఆపద రాకుండానే అడ్డుపడ్డాడు మాణిక్యాంబ అన్న. అదేమిటి శర్మ, ఒక్క తల్లి పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళం వెనక మేమిద్దరం ఉండి దిక్కులేని దానిలాగా దాన్ని ఇక్కడ ఎలా వదిలి వెళ్తామనుకున్నావు అని నిట్టూర్చి, దాని బతుకు పూచి పండాలని మీ అన్న నీడకు పంపాము. దాని దురదృష్టం ఆ అండ కాస్త పోగొట్టాడు ఆ భగవంతుడు. ఏం చేస్తాం, మా కుదుట్లోకే మళ్ళీ వస్తుంది. అది కలో గంజో మాతో పాటు తాగుతుంది అన్నాడాయన. ఇక రామశర్మ తర్కించలేదు. ఎక్కడైతేనేమి ఆవిడ కాస్త ఈ దుఃఖం మర్చిపోయి స్థిమిత పడటమే కావాల్సింది అని ఊరుకున్నాడు. గండం గడిచిందని సంతోషించింది కోకిలాంబ. ఎక్కడ జిడ్డల్ని అంటుకుపోతుందో అన్నట్టున్న తోడి కోడలి కలవరపు ముఖ కవళికలు, ఎక్కడ చేజారిపోతుందో అన్న ఆరాటంలో అన్నగారి మెచ్చుకోలు, ఆప్యాయతలు. ఇంకొక సమయంలో అయితే మాణిక్యాంబ చిటికల పసిగట్టేదే. కానీ ప్రస్తుతం ఆమె మనసు వల్లమాలిన విషాదంలో మునిగిపోయి ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. అన్నట్టుగా నెల లోపలే మాణిక్యాంబను తన ఇంటికి తీసుకుపోయాడు అన్నగారు. మాణిక్యాంబ అన్నదమ్ములిద్దరూ కలిసే ఉంటున్నారు. అన్నగారు సీతాపతి ప్లేడర్ గుమస్తా. 5 పిల్లలు అతనికి. తమ్ముడు తారకమైన పెద్ద సంపాదన గలవాడు కాదు, సెకండరీ గ్రేడ్ టీచర్. ప్రస్తుతం అతనికి పిల్లలు 3 అయినా ఇంకా కనీ పెంచే వయసు దాటని వాడు అవటం వలన, కుటుంబ నియంత్రణానికి అతగాడు విముఖుడు కావటం వలన ముందు అతని సంసారం పెరగదన్న భరోసా లేదు. వాళ్ళిద్దరి ఆర్జన ఆ కుటుంబానికి భారీ మనిషికి కప్పిన చిన్న దుప్పటిలా చాలనిది. అటువంటి సంసారంలోకి వారు మాణిక్యాంబను కోరి ఆహ్వానించారంటే అందుకు కారణం పైకి ప్రదర్శించిన అభిమానమే అయినా లోపల పనిచేసింది స్వప్రయోజనమేనని మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. స్వార్థం అన్నది పుట్టిన వాళ్లకు అక్కేమిటి చెల్లెలేమిటి, అంతా నాది అన్న అహం తర్వాతనే.
వాడకపోతే పాడైపోతాయనే సాకుతో తమ ఫ్యాను అన్నగారి గదిలో బిగించుకుంటున్నప్పుడు, రేడియో తమ్ముడి గదిని అలంకరించినప్పుడు, పాత్రలు మిగతా సామాన్లు గట్రా ఇంట్లో వాటిల్లో కలగలిసిపోతున్నప్పుడు ముసుగు కప్పుకుని వ్యవహరిస్తున్న వారి స్వార్థాన్ని మాణిక్యాంబ గుర్తించింది. అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా దుఃఖం వెనకబడుతూ ఉంటే దాని స్థానే అన్నింటా ఉదాసీనత వైరాగ్యము పేర్చుకుంటున్న మాణిక్యాంబ మనసు అంతగా వారి చర్యలను పట్టించుకోలేదు. బ్రతుకుని వెలిగించే దేవుడే మాయమైపోయాడు, ఇంకా ఈ వస్తువులు నన్ను ఉద్ధరిస్తాయా, పోనిమ్మని నిర్లక్ష్యం చేయబోయింది. కానీ ఓహో, ఇవి మావి, మీవి కాదు, మీ గదిలో పెట్టుకుంటారేమో, అమ్మా అవి మనవి కాదు, మనం వెళ్ళిపోయేటప్పుడు తీసుకుపోతాం కాదు అంటూ తమ్ముడు పిల్లలతో పేచీకి దిగి పసితనపు అమాయకత్వంతో ఆరాటపడే కూతుర్ని చూశాక తన పొరపాటు తెలిసొచ్చింది. తన బ్రతుకు బుగ్గి అయిపోయిందన్న చింతన పడిన మాణిక్యాంబ కూతురి జీవితాన్ని కూడా అన్యాయం చేయబోతున్నానన్న ఆలోచనతో ఆమె వివేకం మేల్కొంది. దాంతో ఆమె ఆలోచనల్లో మార్పు కూడా దానంతటదే వచ్చేసింది. వీళ్ళు ఈ వస్తువులు దిగమింగడంతో సరిపెడతారని ఏమిటి నమ్మకం? రేపో మాపో ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ కబంధ హస్తాలు వాటి దాకా పాకమని ఏమిటి రూఢి అని అనుమానపడింది. అంత దూరం యోచన చేయలేదు. కానీ మొన్ననోసారి భోజనాల దగ్గర పెద్దదాన్ని పెళ్లి చేయాలి ఈ ఏడాదన్న, ఎలాగో ఏమిటో అన్నాడు అన్నగారు. తను వినేటట్లుగా 2 సార్లు రైలు కట్టకవతల చవకగా స్థలాలు అమ్ముతున్నారట. 200 గజాలు కొని ఓ చిన్న పాక వేసుకున్నా ఈ అద్దెలు పోయటం తప్పుతుంది అన్నాడు తమ్ముడు. ఏ ఉద్దేశం కడుపులో దాచుకుని వాళ్ళు అలా అంటున్నారో ఇప్పుడు ఊహించగలుగుతోంది. తీరా సొమ్ము చేతికి అందాక అవసరానికి వాడుకుంటామంటే వాళ్ళింట్లో పడి తింటూ ఉండి మొహమాటం లేకుండా కాదని ఎలా అనగలదు? ముందు ముందు తనకు తన బిడ్డకు ఆధారం అవుతుందనుకున్న ఆ కాస్త చేజిక్కించుకున్నాక వారి మనసు మారదనేమిటి, ఆ తర్వాత తమను మామూలుగా ఆదరిస్తారనే భరోసా ఏమిటి అని భయపడింది. ఇప్పుడు ఏమిటి చెయ్యటం, వీళ్ళు కాక మాకు ఇంకొక దారి ఏముంది అని అలచటపడింది. అట్లా మనసు పరిపరి విధాల పరుగు పెడుతున్న సమయంలోనే అన్నగారి తిరుపక్షం పెట్టడానికని రామశర్మ రావటం జరిగింది. అతను వెళుతూ రాధీని తీసుకువెళ్ళనా వదినా, ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను మళ్ళీ అని అడిగాడు. రామశర్మకు పిల్లలు లేరు. రక్తస్పర్శ మూలనేమో రాధిక అంటే మమకార పేగు కదులుతుంది అతనికి. నన్ను విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదయ్యా, అది బెంగ పెట్టుకుంటుందేమో అంది మాణిక్యాంబ సంకోచంగా. ఆ మాట నిజమే అనిపించి, పోనీ నువ్వు రాకూడదా వదినా, కొంచెం మార్పుగా కూడా ఉంటుందిగా ప్రాధేయపూర్వకంగా అడిగాడు రామశర్మ. ఆమె వస్తుందో రాదో అన్న సందేహంతో. అతడి అభ్యర్థనతో మాణిక్యాంబను సతమతం చేస్తున్న సమస్యకు పరిష్కార మార్గం దొరికినట్లయింది. మరిది తమ ఎడల అపేక్ష కలవాడు, తమ బాధ్యత స్వీకరించడానికి కూడా అతగాడు సుముఖుడేనన్న విషయం ముందొకసారి తమను తనింటికొచ్చి ఉండమని కోరినప్పుడే వెల్లడైంది. పోతే ఆర్థికంగా లోటు లేదు అతనికి. పిల్లా పాపాలేని అతని ప్రాపకంలో తన డబ్బుకి, తన బిడ్డ భవిష్యత్తుకి కూడా నిశ్చింత. కాకపోతే తోటికోడల స్వభావమే ఒక రవ్వ పెళుసు. తమ రాకని ఆవిడ ఇష్టపడుతుందో లేదో మరి. సరి, ఈ శంకలన్నీ తర్వాత తీర్చుకోవచ్చును. ముందు అనాలోచితంగా తొక్కిన ఈ అడుసును కడుక్కోవాలి. ఇక్కడి నుంచి తప్పుకోవటానికి ఇంతకంటే అనుకూల సమయం రాదు. వెంటనే మరిది వెంట బయలుదేరింది మాణిక్యాంబ. మధ్యదారిలో మెల్లగా బయటపెట్టింది, తాను శాశ్వతంగానే అతని పంచన చేరుతున్నట్లు. నేను వద్దన్నానా వదినా అన్నాడు రామశర్మ సమ్మతంగా. వారి రాకకి కోకిలాంబ కూడా విముఖత వ్యక్తం చేయలేదు. దానికి కారణం ఉంది. మాణిక్యాంబకు భర్త తాలూకు ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వగైరాలు కొంచెం చెప్పుకోదగ్గ మొత్తంలోనే చేతికి అందుతాయి. ఆ మొత్తం బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుంది. అదీగాక కొద్దో గొప్ప పింఛన్ కూడా వస్తుంది. దానాదీనా వాళ్ల పొట్టలకి తాము తినే దానిలో తీసేమీ పెట్టనక్కర్లేదు. ఇకపోతే కోకిలాంబరవంత బద్దకస్తురాలు, పని దొంగ. మాణిక్యాంబ ఇంట్లో ఉన్నదంటే ఈ చెంబు తీసి అవతలు పెట్టే పని ఉండదు. ఇంకోటి, వాళ్లకు పిల్లలు లేరు. కోకిలాంబకు మొన్నటిదాకా తన తమ్ముడు పిల్లల్లో ఒకళ్ళను దగ్గరకు తీయాలనే ఉబలాట ఉండేది. ఈ మధ్యన ఆ మొరదలు, ఆ గొడ్డుపోతు దృష్టి నా బిడ్డల మీద పడిందమ్మా, తనకు పెంపకం ఇవ్వాలట, నాకంత ఎక్కువైనప్పుడు చూస్తాను అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాగినట్టుగా భోగట్ట ఉంది. ఆ వైపు మనసు విరిగింది. ఇప్పుడు చిన్నారి రాధిక రాకకి ఇల్లు కళకళ్ళాటమే కాదు, మరదలు మొహం మీద కొట్టినట్టు ఉంటుంది. ఉయ్యాల ఎరగిన తమ ఇల్లు పసిపాప కేరింతలతో సందడి నింపుకుంటుంది. దేవుడు మేలు చేస్తే ఆ పిల్ల పెద్దదయ్యాక వాళ్ళ సొమ్ముతోనే అవుగాక వరుణ్ణి తెచ్చి కాళ్ళు కడిగి కన్యాదాన ఫలంతో పాటు
అన్న కుటుంబాన్ని ఆదుకున్నాడన్న కీర్తిని కూడా దక్కించుకోవచ్చును. ఇవన్నీ రామశర్మ కోకిలాంబకు వివరంగా బోధించాడు. కాదనడానికి కారణం కనిపించలేదు కోకిలాంబకు. అలాగా ఆ తల్లి కూతుళ్ళు కరువు తప్పించుకొని అడవికొచ్చి పడ్డట్టు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఒకనాడు ఈ స్థితికి మనల్ని తెస్తారేమోనని భయపడి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని నమ్మకుండా ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. నా తెలివి తక్కువ కాకపోతే వాళ్లను తప్పించగలిగానే కానీ మన కర్మను తప్పించగలిగానా? కరుడు కట్టిన నిర్లిప్తత కరిగిపోతూ ఉంటే రుద్ధంగా అంది మాణిక్యాంబ. వాడిన తల్లి కపోలాలపై చెయ్యి వేసి మృదువుగా నిమిరింది రాధిక. అమ్మా, నువ్వెంత ముందాలోచన చేశావో తెలియక ఏదో వాగాను, మనసులో ఉంచుకోకమ్మా అంది పశ్చాత్తాపడుతూ. మబ్బు వెనక వేకులా నవ్వింది మాణిక్యాంబ. నీ మనసు అంతగా నొచ్చితే అలా అన్నావో నేను ఎరగనా తల్లి అంది. కొంతసేపటికి మాణిక్యాంబకు మగతగా నిద్రపట్టింది. మెల్లగా తన మంచం మీదకి వచ్చింది రాధిక. కానీ ఎంత దొర్లినా నిద్ర మాత్రం కనికరించి దగ్గరకు రాలేదు. మంచం దిగి లైట్ వేసి వ్యాపార శాస్త్రం పట్టుకుని పేజీలు తిరగసాగింది. చూపులు అక్షరాల బారుల వెంట పరుగులెత్తుతున్నాయి కానీ పాఠం బుర్రకి కించిత్తు కూడా ఎక్కటం లేదు. మనసు మొన్న కీర్తి రాసిన ఉత్తరాల్లో సంగతుల్ని మననం చేస్తోంది. చప్పుడు కాకుండా అలమర తెరిచి ఆ ఉత్తరం తెచ్చి కూర్చుంది రాధిక. రాధిక, మనం ఇంకా మామూలు స్నేహితులమేనా? అంటే ఏదో కనపడ్డప్పుడు 4 కబుర్లు, పుస్తకాల గురించో సినిమాల గురించో ఎరుగున్న వారి గురించో చెప్పుకుని గుడ్ బై అనుకుని విడిపోయే వాళ్ళ వంటి వాళ్ళమేనా అని. అంతకంటే సన్నిహితులం అవ్వలేదా మనం? నీ మాట ఏమో కానీ నువ్విప్పుడు నా బహిప్రాణానివి. నీ మధుర స్నేహస్మృతి అనుక్షణం నేనే పనిలో లీనమై ఉన్నా నా తలపుల్లో మీదిలి సన్నజాజి పరిమళంలా చుట్టుముట్టి నన్ను అలరిస్తూనే ఉంటుంది. నువ్వు నమ్మవేమో కానీ నీ స్నేహం నన్ను ముసురుకున్న ఒంటరితనాన్ని చెదరగొట్టింది. నువ్వెప్పుడూ నాకు తోడుగా నీడగా నన్నంటూ తిరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. క్షణం తీరిక చిక్కితే లోపలే నీతో సంభాషిస్తూ ఆనందిస్తాను. ఒక సుఖం అనుభవించిన, ఒక కష్టం మనసును నొప్పించిన మౌనంగా నీతో చెప్పుకుంటాను. నువ్విస్తున్నట్టుగా జవాబులు కూడా ఊహించుకుంటాను. ఇదేం వెర్రని అనిపించవచ్చు కానీ నా వరకు ఈ భావన ఎంత హాయిగా ఎంత ఊరటగా ఉంటుందని. ఏ జన్మాంతర సంబంధమో లేకుంటే మన మధ్యన ఇంతటి అనుబంధం ఎలా సాధ్యం? రాధి, స్వచ్ఛమైన స్నేహంలో అరమరికలు ఉండరాదు. ఒకరిని గురించి ఇంకొకరికి క్షుణ్ణంగా తెలియాలి. మనం ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకున్నాం, భావాలు అభిరుచులు కలబోసుకున్నాం. కానీ ఒకరి వ్యక్తిగత విషయాల జోలికి ఇంకొకరం పోలేదు. ఇక నుండి ఆ హద్దులకు నియమాలకు కూడా స్వస్తి చెప్పేయాలనుకుంటున్నాను. నాకు మీ కుటుంబం గురించి తెలుసుకోవాలని, మీ ఇంటి సభ్యుల పరిచయం రాతలోనే అనుకో చేసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది. ముఖ్యంగా నీ జాబుల్లో లీలగా విరక్తి విషాదము తొంగి చూస్తాయి ఎందుకని? చక్కగా నవ్వుకోవాల్సిన వయసు కదా నీది. నీ మాటల్లో నిరాశ నిస్పృహ ధ్వనిస్తాయి ఎందుకని? రాధి, నువ్వు సుఖంగా లేవా? నువ్వే దుస్థితిలో ఉన్నావు? ఆ పరిస్థితులు ఎలా వచ్చాయి? వీటన్నిటికీ జవాబులు కావాలి నాకు. నా గత చరిత్ర నీకు చెప్పకుండా నీ పర్సనల్ విషయాలు అడగటం ధర్మం కాదు కదా. అందుకని ముందు నా గురించే చెప్తాను నీకు. నా ఒంటరితనం గురించి నీకు అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను కదూ. అయిన వాళ్ళకు దూరం అవ్వటం వలన కానీ వాళ్ళు మరణించడం వల్ల కానీ వచ్చిన ఒంటరితనం కాదది. నేను అనాథను రాధి, పుట్టుకతోనే ఒంటరిని. బొడ్డోడకుండానే అనాథ శరణాలయం మెట్ల మీద విడవబడ్డా నిర్భాగ్యపు శిశువుని. ఒక్కో పసిబిడ్డ జననం ఒక్కో ఇంట వెన్నెలలు పండిస్తుంది. పొత్తిళ్లలోని తన పాపను అపురూపంగా చూసుకుంటూ మురిసిపోతారు తల్లి తండ్రి. కళ్ళైనా విప్పని ఆ బిడ్డ భవిష్యత్తును ఘనంగా ఊహించుకుంటూ కలల్లో తేలుతారు. ఆ పాప పుట్టుకతో తమ జన్మలు సార్థకమయ్యాయి అనుకుంటారు. కానీ నాకంతటి భాగ్యం లేదు. నన్ను చూసి ఆ శరణాలయం పని వారి ముఖం చిట్లించుకుని ఉంటారు. ఇంకో దిక్కుమాలిన జీవి వచ్చి చేరి వారి పని పెంచినందుకు నన్ను విసుక్కుని ఉంటారు. అక్రమంగా కనిపడేసిపోయి ఉంటుందని నన్ను కన్న స్త్రీని అసభ్యంగా నీచంగా నిందించుంటారు. చేత్కరించుకుంటూనే తప్పనిసరిగా నన్ను లోపలికి చేర్చుంటారు. అలా మొదలైంది నా జీవితం. పాలు పోసి పెంచారో గంజి పోసి పెంచారో కానీ నా ఊపిరి ఆగకుండా మాత్రం కాపాడారు. నాకు ఊహ తెలుస్తోంది. లాలన కానీ బుజ్జగింపు కానీ ఆ వంతైనా లేని స్పర్శ తెలుస్తుంది. నిరసనగా నిర్లక్ష్యంగా చూసే చూపు తెలుస్తోంది. ఎవడికి పుట్టిన బాపతో నీ జన్మకి దొక్కటే తక్కువ లాంటి అవమానకరపు మాటల వాడి తెలుస్తోంది.
అదిలింపులు విదిలింపులు భరించటం, ఆంక్షలు హద్దులు పాటించటం, భయంగా బెదురుగా మెలగటం, బ్రతుకంటే ఇదే కాబోలుననుకున్నాను. గాలి పీల్చటం కూడా తప్పవునేమోనన్న జంకుతో తిరిగాను. కానీ అంత చిన్నతనాన్ని కూడా ఏదో వెలితిగా మరేదో పోగొట్టుకున్నట్టుగా ఫీలింగ్ నన్ను వేధిస్తూనే ఉంది. బడిలో చేరాను. అప్పటినుంచే తెలియటం మొదలుపెట్టింది నాకు లేనిది ఏమిటో, నేను పోగొట్టుకున్నది ఏమిటో. ఇది అని చెప్పుకునేందుకు నాకు ఒక కులము మతము లేదు. నా ముద్దు ముచ్చట చదువు చూసి మురిసేందుకు అమ్మా నాన్న లేరు. నా శ్రేయస్సు కోరే బంధుజనము ఆత్మీయగణము లేరు. ఆస్తి అంతస్తు సంఘంలో ఫలానా అనే గుర్తింపు ఏమీ లేవు. నేను అనాథను. ఇది అర్థమయ్యాక ఇది వరకటి కంటే కుంచుకుపోయాను. ఎంతమందిలో ఉన్నా ఏకాకిననే భావం నన్ను వదిలేది కాదు. ఇట్లా కొన్ని సంవత్సరాలు ఆ శరణాలయంలో ప్రతి దాత ఎదుట మాది ఎంత నికృష్టమైన జన్మో సిగ్గు విడిచి చెప్పుకుంటూ వారి మోచేతి నీళ్ల కోసం దేవుళ్ళాడుతూ గడిపాను. ఏ ధర్మాత్ముడో దయదల్చి దానం చేసిన చౌకబారి దుస్తులే మహాప్రసాదం. ఏ పుణ్యమతో తన బిడ్డ పుట్టినరోజునో జ్ఞాపకార్థమనో ఇన్ని స్వీట్స్ పంచిపెడితే ఆ రోజు ఒక పండగ. కానీ ఒకరి దయాధర్మ భిక్షం స్వీకరించడానికి ఎంతో నిర్లజ్జ అవసరం. మిగతా పిల్లల బట్టలు కట్టుకొని మురిసిపోతూ ఉంటే, ఆ స్వీట్స్ ఆబగా తింటూ ఉంటే, నాకు మాత్రం ఆ బట్టల్లో ముళ్ళున్నట్టు గుచ్చుకునేవి. ఆ మిఠాయి గొంతు దిగేది కాదు. నన్నెవరో పని కట్టుకుని అవమానపరుస్తున్నట్టుగా, నేనంటే నాకే జాలిగా అనిపించేది. అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లేవి. ఇంత దురదృష్ట జాతకంలో ఉన్న ఒకే ఒక అదృష్టం ఏమిటంటే, సరస్వతీదేవి తన కటాక్ష వీక్షణం నా మీద ప్రశ్నించటం. నేను 10th క్లాస్ రాష్ట్రంలో మొదటి ర్యాంకులో పాస్ అయ్యాను. అక్కడితో నా చదువుకు ఫుల్ స్టాప్ పడింది. ఎంత చదువులకు అధిదేవత అయినా అత్తగారి ముందు తలవాల్చవలసిందే కదా. నాకు ఆసక్తి ఉన్నా ఇక నన్ను చదివించే శక్తి కానీ, నన్ను సైతం పోషించే స్తోమత కానీ శరణాలయానికి లేవిక. నీ దారి నువ్వు చూసుకో, నీ తిప్పలు నీవి అని వీధి తలుపు చూపించేసింది. చేతిలో అతి చిన్నదైన నా చదువు సర్టిఫికెట్. ఆ శరణాలయం అధికారి నా మీద అభిమానంతో ఒక కంపెనీలో చిన్న ఉద్యోగానికని దయతో రాసిచ్చిన రికమెండేషన్ లెటర్. ఇవి పుచ్చుకుని ఆ అనాథాశ్రమం గేటు దాటి శాశ్వతంగా బయట ప్రపంచంలోకి వచ్చాను. ఆ క్షణాన ఇప్పటిదాకా ఉన్న రక్షణ ఇక ఉండదే అన్న వెరపు కానీ, ఏ అండా లేను నేను, ఉన్న ఒక్క ఆధారము పోయి ఏమైపోతానో అన్న దిగులు కానీ, ఎక్కడికి పోవాలా అన్న అయోమయం కానీ నాకు అనిపించలేదు ఎందుకనో. ఇకపై ఈ జీవితం నాది అనే సంతోషంతో హాయిగా స్వేచ్ఛగా గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాను. ఓహ్ రాధి, చాలా పెద్ద ఉత్తరం అయిపోయింది కదూ. నీకు విసిగెత్తకుండా ఈసారికి ఇక్కడితో ఆపుతాను. చివరిగా ఒక్క మాట కాదు, అనుమానం. నా నీచమైన పుట్టుక, నా అల్ప జీవితం గురించి తెలిసాక నా ఎడల నీ స్పందన ఎటువంటిదవుతుందా అని. ఏమైనా నా గత చరిత్రను మరుగుపరిచి నిన్ను వంచడం నా అభిమతం కాదు కనుక అంతా నీ ముందు ఉంచుతున్నాను. అనామికతో చెలిమి ఏమిటని తిరస్కరిస్తావో, ఈ అనాథ పక్షి మీద కనికరంతో నీ స్నేహం కొనసాగిస్తావో నిర్ణయం నీకే వదిలేశాను. నీ తీర్పు కోసం ఎదురుచూస్తూ కీర్తి. ఉత్తరం మడిచింది రాధిక. కనుకొలకల నుండి ఒక బాష్ప బిందువు కపోలాల మీదుగా కిందకు జారింది. ఎంత అదృష్టహీనురాలివి కీర్తి. గుండె మిలితిరిగిన బాధతో మరొకసారి ఆక్రోశించింది రాధిక హృదయం. పెద్ద గీత ముందు చిన్న గీతలా కీర్తి అనుభవించిన క్లేశం ముందర తను పడ్డ బాధలు ఏపాటివి. స్వల్పకాలమే అయినా తండ్రి యొక్క ప్రేమాభిమానాలు చవిచూసింది. మాతృదేవి అనురాగ అమృతంలో అనుక్షణం తనింకా తేలియాడుతూనే ఉంది. కష్టంగానో నిష్ఠూరంగానో లోకులకు వేరిచో తమను వీధి పాలు కానికుండా తలదాచుకోను ఇంత నెలవు నీడ ఇస్తున్న బంధువులున్నారు. గుప్పెడు మెతుకులు వేసే బాధ్యత వహిస్తున్నారు. కానీ కీర్తికి మాత్రం ఈ భాగ్యం అన్నా లేదన్నమాట. మమతల మూట కావలసిన కన్నతల్లి కసాయితనంతో కడుపు ఫలాన్ని గిరవాటేసింది. కీర్తి తలపుల్లో అమ్మ అంటే అపరిచితమే కాకుండా తల్లి అనన్నా చెప్పుకోవాలని ఎంచని కరకు రక్కసగా మిగిలిపోయింది. పాపం రెక్కలు వచ్చే వరకు ఆ పసి ప్రాణం పరాయి చేతుల్లో ఎన్ని పాటలు పడిందో. ఊహ తెలిసాక తన పరిస్థితికి సిగ్గుతో ఎంతగా కృంగిపోయిందో. నా అన్న వారి ప్రేమ పొందలేని ఆ అభాగ్యురాలు అంతర్లీనంగా ఎంత ఆవేదన పడిందో. నిన్ను అసహించుకోవటమా కీర్తి? ఎందుకు? నీ పుట్టుకంటావా? అందులో నీ తప్పే ఉందని. పంకంలో పుట్టిన పద్మం నిర్మలము నిష్కళంకము కాదా?
ఎలా జన్మించినా నీ తనువు మనసు ఎంత పవిత్రమో ఉన్నతమో నాకు తెలుసు. కర్రకుగా మొరటుగా ఉన్న పరిస్థితుల్లో పెరిగిన సున్నితత్వాన్ని పోగొట్టుకునే మనసు నీది. ఎవరి ప్రేమను చూరగం లేకపోయినా అన్ని ప్రాణులను ప్రేమించగలిగే దయార్ద్ర హృదయం నీది. నీ నేస్తాన్ని నేను వదులుకోను కీర్తి. నాకు ఈ క్షణాన ఏమనిపిస్తుందో తెలుసునా కీర్తి? ఇప్పటికిప్పుడు నీ ముందు వాలి నిన్ను నా పరిశ్వంగంలో ఇముడ్చుకోవాలని. నీకెవ్వరూ లేరనుకోవద్దు, నీకు నేనున్నాను కీర్తి అని చెప్పాలని అనిపిస్తోంది. మన మధ్యన కొన్ని యోజనాల దూరం ఉంది, కానీ మన మనసులు ఒకదాన్నొకటి అంటిపెట్టుకుని ఉన్నాయనిపిస్తోంది. నిజం కీర్తి. స్వచ్ఛమైన చెలిమికి ఉదాహరణ. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియటం అని కదూ చెప్పావు. నిజమే, నేను నా కథ నీకు వినిపిస్తాను కీర్తి. రాధిక చేతిలోని కలం తెల్ల కాగితం మీద అక్షరాలు సృష్టిస్తూ చకచక కదులుతోంది. రాధి, అనాథనని నన్ను అలక్ష్యం చెయ్యక ఎప్పటిలాగే నన్ను అభిమానించిన నా రాధి, నీ విశాల హృదయానికి ఏమని కృతజ్ఞతలు తెలుపుకోను. నీకు ఉత్తరం రాసిన మొదలుకొని మన చెలిమికి ఇక స్వస్తి వాక్యం పలికేస్తావేమన్న ఆందోళనతో నేను అనుభవించిన క్షోభ నీ జవాబు అందగానే తుడిచిపెట్టినట్టు మాయమైంది. మళ్ళీ కొత్తగా నీ స్నేహాన్ని సంపాదించుకున్నట్లుగా నూతనోత్తేజం కలిగింది నాకు. రాధి, అనురాగం అనే వర్షపు చినుకు లేక నెరదవిచ్చిన నా హృదయ క్షేత్రం మీద కురిసిన సుధ నీ స్నేహం. చేతులారా ఆ అమృతాన్ని ఆపుకున్నానేమోనని ఎంతో వ్యధ చెందాను. నీకు నేనున్నాను మిత్రమా అంటూ నువ్విచ్చిన భరోసా నా చింతలన్నీ తొలగించి నాకెంతో బలాన్నిచ్చింది. నిజం రాధి, శరణాలయం పేరున ముష్టెత్తుకుని తినే బ్రతుకు చాలించి నా కాళ్ల మీద నేను నిలబడగలిగిన రోజున కూడా కలగని ఆనందం ఈరోజు నీ జవాబు చూశాక నాకు కలిగింది. ఆ రోజు మా శరణాలయం అధికారి రాసిచ్చిన రికమెండేషన్ లెటర్తో చిన్నపాటిది అటు ఫైల్ ఇటు, ఇటు ఫైల్ అటు అందించేటంత చిన్న ఉద్యోగం దొరికింది నాకు. ఆ ఆఫీసర్ కూడా సహృదయుడే. నన్ను తన ఇంటి సర్వెంట్ క్వార్టర్స్లో ఓ గదిలో ఉండమని ఆశ్రయం కూడా చూపించారు. దిక్కు మొక్కు లేక గాలికి ఎగిరిపోవలసిన చిత్తు కాగితం మొక్కలాంటి నేను స్థిరపడ్డాను. దేహి అని నిన్నటిదాకా చెయ్యి చాపితే కానీ దినం గడవని నేను సొంతంగా ఆర్జించగలిగే ప్రయోజకత్వం సాధించాను. నిజానికి అది ఘనంగా సంతోషించవలసిన మలుపే, కానీ నాకు ఆ రోజు కూడా కలగవలసినంత ఆనందం కలగలేదు. పోరాటం ముగిశాక ఏర్పడే నిరామయ స్థితి, నిర్విరామంగా శ్రమించి అలసిన అనంతరం దొరికిన విశ్రాంతి, కాస్త రిలీఫ్, అంతే. ఆ తర్వాత కూడా ఎన్నో విజయాలు. లోకం దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదిగాను, కానీ అప్పుడు అంతే. మా ఆఫీసర్ ప్రోత్సాహంతో ప్రైవేటుగా పై చదువులు చదివాను, టెస్టులు పాస్ అయ్యాను, అటెండర్ నల్లా క్లర్కునయ్యాను, మరొక 2 ప్రమోషన్లు కూడా పొందాను. నా సమర్థత గుర్తించి మా కంపెనీ యాజమాన్యం నన్ను ఈ నగరానికి ట్రైనింగ్కు పంపింది. ఈ ట్రైనింగ్ తర్వాత నేను ఆఫీసర్ని అవుతాను. ఇదిగాక ఇక్కడ నైట్ కాలేజీలో కొన్ని కోర్సులకు అటెండ్ అవుతున్నాను. వాటి వల్ల త్వరలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా రావచ్చును. కానీ రాధి, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నా నన్ను ఆవహించిన నైరాశ్యం, నా బ్రతుకులోని అపశృతి, విషాదం, వీటిని మాత్రం వదులుకోలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటో నాకు తెలుసు. ఎడారి బ్రతుకు నాది. ఈ పయనంలో నాకు మణులు, రత్నాలు, అంతులేని సంపదలు లభిస్తున్నాయి. ఏం చేసుకోనవి? నేను వెతుకులాడేది ఆప్యాయత, ఆత్మీయత అనే గుక్కెడు నీళ్లు. అవే నాకు కరువయ్యాయి. నా అభివృద్ధికి ఆనందించే వాళ్ళెవరు? నా భాగ్యాన్ని పంచుకునే వాళ్ళెవరు? నా హోదాకి గర్వపడే వాళ్ళెవరు? ఈ లోటు దేనితో పూడుతుంది? ఎన్నాళ్ళకి ఓ ప్రేమకి హృదయం నేనున్నానని అంటోంది. ఇదే అన్నిటికన్నా నా జీవితంలో అసలైన అదృష్టంగా నేను సాధించిన విజయంగా భావిస్తున్నాను. రాధి, బాధాతప్త హృదయమే ఎదుటివారు పడే కష్టాన్ని గుర్తించగలదు. ఇది సత్యమని నువ్వు నిరూపిస్తున్నావు సుమా. నా అన్నవారు లేక నేను ఒక రకంగా, అన్నీ ఉండి పరాయి పంచన చేరవలసి వచ్చిన నువ్వొక విధంగా, ఇద్దరము దైవోపహతులమే. ఇందులో హెచ్చుతగ్గులేమున్నాయి? కానీ రాధి, నాదో సందేహం. ఆ కాలంలో మీ నాన్నగారు మరణించారు. చిన్నపిల్లవు నీవు. కొత్తగా ప్రాప్తించిన వైధవ్యం క్రొంగదీస్తూ ఉంటే మీ అమ్మ దిక్కు దారి తోచని ఆ పరిస్థితుల్లో మీ చిన్నాన్నగారింటికి చేరటం సబబుగానే ఉంది. కానీ ఆ తర్వాత వారి ఆదరణ లోపించిందని చెప్పావు. అలాంటప్పుడు అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి మీరక్కడి నుంచి తప్పుకుని ఉంటే బాగుండేది కదా. మీ వ్యవహారాల్లో మీ చిన్నాన్నగారి సలహా సహకారాలు కావలసి వస్తే
వేరేగా ఉంటూనే పొందవచ్చునే. ఎందుకన్ని తిప్పలు పడుతూ వారింట్లోనే బిగుసుకుపోయారు? మీ కష్టాలు తొలగించలేనేమో కానీ సలహా ఇవ్వగలనేమో రాధి. వెంటనే జవాబు రాస్తావు కదూ. కీర్తి. 2 రోజుల నుంచి తెగ హడావుడిగా ఉంది ఇంట్లో. అరిసెలు ఒత్తి కొత్త కుండలో పేర్చి వాసన కట్టి పెట్టారు. జంతికలుండి డబ్బాలకెత్తారు. గోడలకి సున్నాలు వేయించారు. గడపలకి రంగులు తెప్పించారు. ఇక్కడ గమ్మత్తు ఎక్కడంటే, నువ్వు దంపు నేను డొక్కలెగరేస్తానన్నట్లు పనులు చేసేవాళ్ళు మాణిక్యాంబ, రాధికాను, అయ్యో ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇంకా సున్నాలు వేయాలి, గడపలకి పసుపు కుంకాలు పెట్టాలి, అటక మీద బొమ్మలు దించాలి, ఇవన్నీ ఎప్పుడవుతాయో ఏమో అంటూ ఆయాసపడే వంతు కోకిలాంబది. ఇంతకీ 10 రోజుల్లో రాబోయే సంక్రాంతికని కాదు, 2 రోజుల్లో దిగబోతున్న కోకిలాంబ మరదల కోసం ఈ హడావుడంతాను. కోకిలాంబ ఇంకా చేయవలసినవంటూ అవి ఇవి లిస్టులో చేరుస్తూనే ఉంది. ఈ లోపల మరదలు మీనాక్షి 4 పిల్లల్ని వేసుకుని బండి దిగనే. ఇక ఇల్లంతా సందడే సందడి. మాణిక్యాంబకి, రాధికకి 2 చేతులు సరిపోవటం లేదు చాకిరీకి. ఒక్క క్షణం తెరిపి ఉండటం లేదు. ఎంతసేపు ఆ పిల్లలకి పాలు నీళ్లు చూడటం, వాళ్ళు కింద మీద చేసినవి సరిచేయటం, ఆ పిల్లల తల్లి అవసరాలు తీర్చటం, వీటితో 24 గంటల పొద్దు చాలటం లేదు. ఈ పని ఒత్తిడి గందరగోళం చాలలేదు కోకిలాంబకు. పెద్ద పిల్లలిద్దరిని కూడా తీసుకురావాల్సిందే మీను అంటూ ఒకటే ఇదవటం. నువ్వు ఇలా నొచ్చుకుంటావని అనుకుంటూనే ఉన్నావు వదినా. వాళ్ళు కోకిలత్త వాళ్ళ ఇంటికి మేము వస్తామని ఎగబడ్డారు కూడాను. కానీ నాకే ప్రాణం ఒప్పలేదు సుమి. పిలిచిందే చాలని ఇంటిల్లి పాదివి ఇంకొక ఇంటి మీదకి వచ్చి ఏం పడమంటావు? ఒంటి రెక్కన అతనైనా ఎంతమందిని భరించగలడు పాపం అంటూ మీనాక్షమ్మ ఇచ్చకాలు బాగా మాట్లాడగలదు. సరేలే, నువ్వు ఒక పిచ్చిదానివి. హక్కుభుక్తంగా మేసేవాళ్ళు అయ్యో అనుకోవటమే లేదు. అత్త అని అరుచుకు పడేవాళ్ళిద్దరూ మాకు బరువైపోతారా అని కోకిలాంబ మూతి తిప్పింది. ఆ ఇద్దరు మోకుమ్మడిగా వదిలే బాణాల లక్ష్యం ఆ తల్లి కూతుళ్ళేనని వాళ్ళకి వీళ్ళకి కూడా తెలుసు. అసలు ఈ వదిన మరదళ్ళకు పొత్తు కుదరటం ఒక విచిత్రం. 5 ఏళ్ల క్రితం దాకా ఆ ఇద్దరు ఒకరు నిప్పు అయితే ఇంకొకరు ఉప్పు. మా బిడ్డలే మా భాగ్యం అమ్మా, ఆ గొడ్రాల చేతికి నా బిడ్డలను అందిస్తానా, ఆవిడ ఆస్తి ఎవరికి కావాలి అని మరదలు గారు తిరస్కరిస్తే, అదెంత దాని బిడ్డలెంత, కో అంటే 1 కోటి మంది నా కాళ్ళ దగ్గరికే వస్తారు అని వదిన గారి బెంకం చూపించేది. అట్లాంటిది రోజులు మారాయి. ఇద్దరే పిల్లలప్పుడు నాకేమని విర్రవేగి పొగరు మాటలు మాట్లాడింది మీనాక్షమ్మ. ఆ తర్వాత 2 కాన్పుల్లోనూ కవలలు పుట్టి సంతానం సంఖ్య 6 పెరిగేసరికి ఆలోచనలో పడింది. ప్లేటు మార్చింది. అసలు ఏమీ జరగనట్టు అతి నేకగా తన పిల్లాన్ని తీసుకొచ్చి, అత్త అత్త అంటూ ఒకటే కలవరింపమ్మ, వీళ్ళు ఏం మంత్రం వేశావో ఏమిటో అంటూ కోకిలాంబ ఒళ్ళో వేసి, ఏమన్నా అనాలంటే నన్నాను, పిల్లవాడిని మాత్రం కాదనకు అని లయ్యలుగా 4 కబుర్లు చెప్పేసరికి ఐసైపోయింది కోకిలాంబ. ఒళ్ళో పచ్చగా దుబ్బుగా పిల్లవాడు తెల్ల జెండా ఎగరేస్తూ సఖ్యత చూపుతున్న మరదల వైఖరి చూసేసరికి మునుపు తిట్టుకున్న శాపనార్థాలన్నీ ఏమైపోయాయో. మాట కరుకే గాని మనసు మెత్తనమ్మ మా మీనుది అని కోకిలాంబ. పిల్లలు లేకపోతేనే మా వదినది తల్లి హృదయం అమ్మ, ఏ తల్లి చూస్తుంది నా పిల్లల్ని ఆవిడ చూసినట్టు అని మీనాక్షి. ఇక అప్పటినుంచే మీనాక్షి రాకపోక సాగుతున్నాయి ఈ ఇంటికి. పిల్లల్ని నిదానంగా కోకిలాంబకు మాలించేస్తోంది. ఉచితార్థంగా ఇంట్లో తింటున్న ఈ తల్లి కూతుళ్ల మీద కోకిలాంబతో చేరి దిమాకి చేస్తూ ఉంటుంది, ఎత్తి పొడుస్తూ ఉంటుంది. ఇది పరిస్థితి. ఈరోజు ఉదయాన్నే బట్టలు కొనాలంటూ బజార్కు బయలుదేరారు వదిన మరదళ్ళు. మళ్ళీ కుదరదు, అటునుంచి అటు మధ్యాహ్నం షో కూడా చూసుకుని వచ్చేస్తాము అని చెప్పి మరీ వెళ్ళారు. 4 ఏళ్ల వయసున్న చంటి పిల్లతో సహా 4 పిల్లల్ని వాళ్ళ మీద వదిలేసి. పిల్లలు వెంట ఉంటే పని తెమలనివ్వరట, సినిమా చూడనివ్వరట, మీరింట్లోనే ఉంటారుగా అంటూ అక్కడికి వీళ్ళిద్దరూ ఇంట్లో పని పాట లేకుండా తీరిగ్గా ఖాళీగా కూర్చున్నట్టు అన్నారు. అటు వంట చేయాలి, చుట్టాలున్నారు కాబట్టి స్పెషల్స్తో సహా. అది రామశర్మ ఆఫీసు వేళకి. ఇటు పిల్లలు కాళ్ళకు అడ్డం పడుతూ ఒక్క పని సాగనివ్వటం లేదు. ఒక పనికి 10 పనులు చేసి పెడుతున్నారు. పచ్చడికని తురిమి పెట్టిన కొబ్బరికూరు గిన్నెత్తుకుపోయాడొకడు, పోపు సామాన్ల డబ్బా దున్నేసి పారిపోయాడొకడు. వాళ్ళని పట్టుకోలేక, ఒలికినవి ఎత్తుకోలేక ఆపసోపాలు పడుతున్న తల్లిని చూస్తే జాలనిపించింది రాధికకి. మహా ఉంటే 2-3 ఏళ్ల తేడా ఉంటుందేమో పినతల్లికి తన తల్లికిను. ఆయుడిదే మీనాక్షి. వాళ్లకు తిరుగుళ్ళు, షికార్లు, అకాల వృద్ధాప్యం పైన వేసుకుని తనది కాని ఇంట్లో సేవ తన తల్లిది.
నిట్టూర్చింది రాధిక. గుమ్మాలకు రంగులు వేసే పని రాధికకు అప్పగించి వెళ్ళింది కోకిలాంబ. ఆ పని వదిలేసి లేచింది రాధిక. వీళ్లను నేను దొడ్లో ఆడిస్తుంటానమ్మా, నువ్వు పని చూసుకో అని చెప్పి పిల్లల్ని పెరట్లోకి తీసుకుపోయింది. బంతి ఎగరేసుకుంటూ వాళ్ళ ఆటల్లోకి దిగిపోయాక నిద్రకొచ్చిన ఆఖరి పిల్లని మాత్రం తను ఒడిలో వేసుకుని చిచ్చు కొడుతూ కూర్చుంది. కేరింతలు కొడుతూ ఆడుతున్న ఆ పిల్లల్ని చూస్తే ఈర్ష్యగా అనిపించింది రాధికకి. వీళ్ళని చూసుకునే కాదు, పిన్నికి మేము ఎక్కువైపోయామనే భావన కదలాడింది అనుకుంది. క్షణంలో తెలివి తెచ్చుకుని, ఛా, ఈ పసివాళ్ళు ఏం చేశారు? తమ అదృష్టాన్ని నిందించాలి కానీ ఆ అదృష్టమే తిన్నగా ఉంటే ఇంకొకరు తమను సరిగ్గా ఆదరించడం లేదని బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు. అరణపు దానిలా అమ్మ, అదనపు బరువుగా తాను ఈ ఇంట్లో పడి ఉండే అగత్యము ఉండేది కాదు. ఒడిలో పాప నిద్రపోయింది. దాన్ని తీసి పక్క మీద పడుకోబెట్టాలన్న సంగతి విస్మరించి పరధ్యానంలో పడింది రాధిక. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.